అండి అందరికీ కుక్కర్లో ఎగ్ బిర్యానీ ఎప్పుడైనా ట్రై చేస్తారా? ట్రై చేయకపోతే కామెంట్ చేయండి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని దాంట్లో ఆనియన్స్ కోసము కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కుక్కర్లోకి కొంచెం పసుపు ఉప్పు వేసుకొని బాయిల్ చేసిన ఎగ్స్ ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకున్న తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను బిర్యానీ స్పైసెస్ వేసేటప్పుడు మర్చిపోయాను అనమాట. మా బాబు ఒళ్ళోనే ఉన్నాడు, ఇక విసిగిస్తున్నాడని చెప్పి మర్చిపోయి తొందరగా చేస్తున్నాను. అప్పటికి 9 అయింది టైము. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత టమాటోస్ అలానే కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. ప్లేట్ పెట్టేసి మగ్గిన తర్వాత కొంచెం ఒకసారి మిక్స్ చేసేసుకొని పెరుగు అలానే కొత్తిమీర పుదీనా వేసుకొని మంచిగా 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత పసుపు ఉప్పు కారం గరం మసాలా చికెన్ మసాలా వేసుకొని మంచిగా కుక్ చేసేసుకోండి 2 మినిట్స్ వరకు. ఇలా కుక్ అయిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం ఉంటాయి కదా, సో అవైతే వేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఆ గ్లాస్తో 2 గ్లాసెస్ బియ్యం అనేది తీసుకున్నాను. ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ చొప్పున వేసుకోవాలి. బియ్యం వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకొని 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత వాటర్ అనేది వేసుకోవాలి. 2 గ్లాసెస్కి 3 గ్లాసెస్ వాటర్ అనేది వేసుకున్నాను. పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్ అలానే ఎగ్స్ పెట్టేసుకొని ఈ విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. చూసారు కదా, వేడివేడిగా ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. రైతా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. బాయ్ బాయ్.